ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ తరలింపుపై రాద్ధాంతం కంటిన్యూ అవుతోంది. తరలింపు తప్పదన్న సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ పై టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆసుపత్రి తరలింపుతో సుమారు 30 మెడికల్ సీట్లు రాష్ట్రం కోల్పోతుందన్నారు రేవంత్. నిజాం ప్రభువు పోవడం వల్లే తెలంగాణకు విముక్తి కలిగిందని, అలాంటి వ్యక్తిని పొగడ్డం దారుణమన్నారు. రాష్ట్రంలో మొత్తం మంత్రివర్గం అంతా కేసీఆర్ కు భజన చేసే భజన సంఘం లాగా తయారైపోయింది. ఈ మంత్రివర్గం అంతా కేసీఆర్ చుట్టూతో చేరిన భజన సంఘం. ఈ భజన సంఘం మొత్తం స్తోత్రాలు వాడుడు, పద్యాలు వాడుడు, పాటలు వాడుడు, కేసీఆర్ను పొగుడు తప్ప ప్రజా సమస్యల పట్ల ఏ ఒక్కరు కూడా స్పందించే ప్రయత్నం చేస్తలేరు. ప్రజా సమస్యలు అక్కడ చర్చించే ప్రయత్నం చేస్తలేరు, వాటి పరిష్కారాన్ని చూపించే ప్రయత్నం చేస్తలేరు. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు కేసీఆర్ గారు సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చాలనే నిర్ణయం తీసుకున్నారు. ఊర్లలో తెలంగాణలో ప్రజలు ఒకటి అంటారు, ఎవరికైనా ఎర్ర ఎక్కువైతే ఎర్రగడ్డకు పంపుర్రా అని. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎర్ర ఎక్కువైనట్టుంది. మంత్రివర్గం అంతా కలిసి సచివాలయాన్ని అక్కడికి మారిస్తే ఆయన అక్కడికే పోతాడు, సొంత ఇట్లు ఉన్నట్టు ఉంటుంది ఎర్రగడ్డలు అయితే ముఖ్యమంత్రి గారు కానీ అనుకుంటున్నట్టుండ్రు వాళ్ళు. ఈరోజు హైదరాబాద్ నుంచి 8 కిలోమీటర్ల అవతలికి హాస్పిటల్లో షిఫ్ట్ చేస్తే 10 పీజీ సీట్లు, 2 డిప్లొమా సీట్లు, అదేవిధంగా 10 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుంది. ఇది నిజంగా విద్యార్థులకు తీరని నష్టం. అక్కడ సచివాలయం కట్టిన తర్వాతనే నిజాం నవాబు గారు తన రాజ్యాన్ని కోల్పోతే పేద ప్రజలకు విముక్తి కలిగింది. నిజాంకు నష్టం జరిగి ఉండొచ్చు కానీ పేద ప్రజలకు రజాకర్ల నుంచి, రాచరికం నుంచి, నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగింది అక్కడ సచివాలయం. సెక్రటేరియట్ మార్పుపై కేబినెట్ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. ఈ డిసిషన్ వెనుక ల్యాండ్ మాఫియా ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రజా ఉద్యమానికి వెనకాడబోమని హెచ్చరించారు. పరిపాలనలో సీఎం కేసీఆర్ కు అనుభవం లేదని, అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. 12% ముస్లిం రిజర్వేషన్ అన్నావు, ఏమైంది? 12% ట్రైబల్ రిజర్వేషన్ అన్నావు, ఎస్టీ నాయకులకు ఏమైంది? అలాంటి 100 వాగ్దానాలు ఉన్నాయి, దానికి ఏం పట్టించుకుంటలేవు. ఇవాళ మీరు ఫాస్ట్ స్కీమ్ మీద ఎత్తేసినారు, కానీ 8 మాసాల వరకు నువ్వు మొండి పట్టుబట్టి కాంగ్రెస్ ఒక మంచి నిర్ణయం తీసుకున్న దానికి, ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాబట్టి దీన్ని రివర్స్ చేయాలని ఆలోచన చేసి ఇవాళ తెలంగాణ బిడ్డలకు లక్షల మంది విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ చదవకుండా మానేసినారు. దానికి ఎవరు బాధ్యతడు? కేసీఆర్ గారు. పరిపాలన అనుభవం లేనందువలన ఇవాళ ఫాస్ట్ను తీసేసినావు. ఆ మహిళలది, ఆ వృద్ధులది ఉసురు తీసుకోకుండా వాళ్ళను అరువులు ఉన్న వాళ్ళకి అందరికీ కాంగ్రెస్ పార్టీ ఎలా ఇచ్చిందో వాళ్ళకి అందరినీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టండి. 100 సంవత్సరాల నుంచి సెక్రటరియట్లో సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. వాళ్ళకి ఎవ్వరికి లేదా ఈయనకు వాస్తు పిచ్చి పట్టింది. మీ జాగీరా కేసీఆర్ గారు? మీకు వాస్తు ఉంటే రాష్ట్ర ప్రజలకు, గరీబుల ప్రజల సంగతి ఏంది? ఈ సెక్రటరీలో ఏం పొరపాటు ఉంది మాకు చెప్పాలా? ఈ ల్యాండ్ మాఫియాతో కుమ్మకై చాలా పెద్ద ఎత్తున ఇలాంటి ల్యాండ్స్ అన్ని, హెచ్ఓడి ఆఫీస్ అన్ని చేంజ్ చేస్తామని చెప్పి చేయాలని అనుకుంటున్నారని మేము భావిస్తున్నాం. నేను దీనిపై చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాము. ఎర్రగడ్డలో చెస్ట్ హాస్పిటల్ కదిలేది లేదు, అక్కడి నుంచి తరలించేందుకు మేము అవకాశం ఇవ్వకుండా ప్రజా ఉద్యమం నడుపుతాం. లీగల్గా కూడా పోయేందుకు సిద్ధం ఉన్నామని కూడా నేను మీకు తెలియజేస్తూ, రోగుల కోసం ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ని ఖాళీ చేపించి అందులోకి సెక్రటేరియట్ని తీసుకెళ్తామని చెప్పడం అంటే నీ సొంతంగా ఉన్నటువంటి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి ఈ రాష్ట్రాన్ని బలిపెడతామన్నటువంటి భావం మాకు కలుగుతాం. రాష్ట్ర ప్రజానికాన్ని మూఢనమ్మకాల వైపు మళ్లించడం కోసం చేసేటువంటి ప్రయత్నం చాలా బాధాకరమైనదిగా నేను భావిస్తా ఉన్నాను. 3 ఎకరాల భూమి ఇవ్వడానికి నిధులు లేవని దాన్ని ఆలస్యం చేశాం. ఇంటికో ఉద్యోగం ఇవ్వడానికి కావాల్సినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయక దాన్ని ఆలస్యం చేశాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేదాన్ని ఆలస్యం చేశాం. అవగాహన లేనటువంటి పెద్దలు, అవగాహన లేనటువంటి మంత్రులు, అవగాహన లేనటువంటి ప్రభుత్వాలు ప్రజల్ని పరిపాలన చేస్తే ఏ రకమైన నిర్ణయాలు జరుగుతాయో స్పష్టంగా చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్య కాముకులంతా కూడా ఈ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా వ్యతిరేకించాలని మీ ద్వారా ఆ కాముకులందరినీ కోరుతా ఉన్నాను. ఇక సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో తుగ్నత్ పాలన నడుస్తోందని ఫైర్ అయ్యారు. వాస్తు పేరిట సెక్రటేరియట్ను ఎర్రగడ్డకు తరలించడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ కు కూడా వాస్తు దోషం ఉంది. సీఎంను మార్చే అంశంపై టీఆర్ఎస్ నేతలు దృష్టి పెట్టాలని సెటర్ వేశారు పొన్నం. మాట్లాడితే వాస్తు దోషం అంటా ఉన్నాడు. మేము కూడా కొంతమంది వాస్తు దోషులను సంప్రదించినప్పుడు ఈ ముఖ్యమంత్రి వ్యక్తి
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రం ముందు అడుగు ఏదో అని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి మారాలని కోరుతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ సాధించడానికి వేదికైన సెక్రటరియట్ మార్చి ఎర్రగడ్డకు తీసుకుపోతా అని చెప్తా ఉంటుంటే, లేకపోతే రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటుంటే, ఇవన్నీ కూడా నీ యొక్క ముందు మేము ఏదైతే చెప్పినామో తుగ్గులకు పరిపాలనని అది ఖచ్చితంగా నిరూపిస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి ముందు ఆరోపణలకు జవాబు చెప్పడం కాదు, లేకపోతే ఖండించి మేము 9 నెలలు కాలే 10 నెలలు కాలే అనేది కాదు. ఈరోజు సద్విమర్శలను తీసుకొని ప్రభుత్వాన్ని తెలంగాణ కష్టపడ్డ తర్వాత వచ్చిన తెలంగాణను ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయమని కోరుతాను.